ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. శ్రీ లలితా త్రిశతిలోని కల్మషగ్ని అనే పదంలో మనము విశేషాంశాలను తెలుసుకుంటూ ఉన్నాము. వాటిలో భాగంగా మానవుడు ఎటువంటి కల్మషాలను కలిగి ఉన్నాడు అనే విచారంలో మనలను ఒక చిన్న పిల్లవాడిగా భావించి మనం ఎటువంటి స్టేజ్లో ఉన్నామో అమ్మవారు మనల్ని ఏ విధంగా రక్షిస్తుందో అనే విషయాన్ని తెలుసుకుందాం. ఒక పిల్లవాడు బయట ఆడుకొని మాసిపోయిన బట్టలతో అపరిశుభ్రంతో మురికిగా వస్తే కన్నతల్లి ముందు పిల్లవాడికి స్నానం గురించి ఆలోచించకుండా తన ఒడిని చేర్చుకుంటుంది. సాధారణ విషయంలో అమ్మనే తన బిడ్డను ఒడిని చేర్చుకున్నప్పుడు ఆ జగన్మాత కూడా మన పాపాలను కర్మలను శుద్ధపరచడానికి కల్మషములను నాశనం చేయడానికి కల్మషగ్ని భావంతో మన యొక్క శుద్ధి అశుద్ధి చూడకుండా తన ఒడిలో చేర్చుకుంటుంది. అందుకని అమ్మ ఒడిని అశుభ్రపరిచే కర్మలను చేయకుండా ఉండాలి. అమ్మ ఒడిని మనము కలుషితము చేయరాదు. అమ్మ ఒడిని మనము వికృతం చేయరాదు. ఎలా వికృతం చేయరాదు అనే విషయాలను తెలుసుకుందాం. అమ్మ ప్రకృతిని వికృతిగా చేసే మన యొక్క రాక్షసీయ బుద్ధి ఏమిటంటే చెట్లను కొట్టివేయడం, పుష్పములు కోయడము చేస్తున్నాం. పుష్పములు స్వయముగా భగవతి కోసం పూయబడినవి, ప్రకృతిచే భగవతికి సమర్పించబడినవి. వాటినే మనం కోసి మనం కల్పించుకున్న భగవతికి సమర్పిస్తున్నాము. ఈ దృశ్యమాన జగత్తులో అసత్యము కనిపిస్తూ ఉన్నది. ఈ అసత్యంలో సత్యమును గుర్తించుటకు కవచముగా భగవతి మనలను సదా తన ప్రేమపూరితమైన కన్నులతో మనలను గమనిస్తూ ఉంది. ఆ భగవతియే కల్మషగ్ని. తాబేలు నది యొక్క ఒక ఒడ్డు నుండి ఇంకొక ఒడ్డున తాను పెట్టిన గ్రుడ్లను తన దృష్టిపాతముచే పొదుగుతుంది. తన దృష్టితో వచ్చిన శక్తితో ఆ గ్రుడ్లను వికసించేలా చేస్తుంది. ఆ గ్రుడ్ల నుండి వచ్చిన పిల్లల యోగక్షేమాలు చూసుకుంటుంది. మనం కూడా అలాగే ఆ జగన్మాతకు ఎంతో దూరంగా ఉన్నామని అనుకుంటూ ఉన్నాము. కానీ అది నిజము కాదు. ఈ ధరిత్రి మాత యొక్క ఒడిలో మనము ఉన్నాము. ఈ భూమాత ఒడిలో మనము ఇల్లు కట్టుకొని ఉన్నాము. ఈ నేల మీద మనము తొక్కిన ఉమ్మిన పడుకున్న అమ్మ సహిస్తుంది. అన్నీ సహించి ఉండడము అమ్మ స్వభావము. పిల్లల యొక్క కల్మషాలను పాపాలను క్షమించి ఎత్తుకొని తన ఒడిలో చేర్చుకోవడం అమ్మ యొక్క స్వభావము. బిడ్డ నిద్రలో తన కాళ్లను తల్లి ముఖం మీద వేసిన, అన్నం పెట్టేటప్పుడు అన్నం తింటూ అన్నంను అమ్మ మీద ఉమ్మిన, తన ఒడిని అశుభ్రపరిచిన అమ్మకు కోపము రాదు. అమ్మ క్షమిస్తుంది. అలాగే ఆ జగన్మాత కూడా మనలను క్షమించి మన పాపాల నుండి విముక్తులను చేసి తన ఒడిలో కూర్చోబెట్టుకుంటుంది. అందుకే ఆ జగన్మాతకు కల్మషగ్ని అనే పేరు స్థిరపడింది. పరబ్రహ్మ విద్యలో తత్వమసి గురించి తెలుసుకుందాం. తర్వాత సమయంలో మనము ఇప్పటి వరకు కల్మషగ్ని అన్న పేరు అమ్మవారికి ఎలా వచ్చినది, ఎలా మన పాపాలను పోగొట్టుతుంది, మనము ఎటువంటి వికృత చేష్టలు చేసినా, చెట్లను నరికిన, పువ్వులు కోసిన, ఏం చేసినా అమ్మ మనల్ని ఎంతో ప్రేమతో చేరదీసి తన హక్కును చేర్చుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటుంది అని తెలుసుకున్నాం. ఇప్పుడు బ్రహ్మ విద్య లేదా పరవిద్య అనే విషయాల గురించి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.